కార్తీక పురాణం మొదటి అధ్యాయం. కార్తీక మాసం. ఒకరోజు నైమిసారణ్యం నందు సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులు అయిన సూతమహర్షితో ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను, వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. కార్తీక మాసం పవిత్రతను, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు. ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయం నందు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గం నందు విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కుల మత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతము ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు. దేవి, నీవు అడిగే వ్రతము ఒకటి ఉంది. అది స్కందపురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీసుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలానగరంలో వశిష్ఠుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడిగాడు. ఓ మహామునివర్యా, మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులము అయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు. జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరవచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు, మునిపుంగవా, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కాని ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశమ్యం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని కార్తీక వ్రత విధానం చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, ఎవరు అయినా, ఏ వయసు వారైనా పేద, ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియకుండా నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ. అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా నది, గోదావరి,
కృష్ణ, కావేరి, తుంగభద్ర, యుమన నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటివద్దగాని దేవాలయంలో కాని రావిచెట్టు మొదటగాని కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం వేళ సంధ్యావందనం చేసి శివాలయంలోగాని విష్ణు ఆలయంలోగాని తులసి కోట వద్దగాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారుచేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తానూ భుజించాలి. తర్వాతి రోజు మృష్టాన్నంతో భూతతరుప్తి చేయాలి. ఈ విధంగా వ్రతంను ఆచరించిన మహిళలు మగవారు గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది. ఇది స్కంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యం లోని మొదటి అధ్యాయం సమాప్తం.